చెప్పుకోండి. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా సల్లారలేదు అని వెనకటి మాట యాదికొస్తుండాది నాయనా. నువ్వు నీ మనవరాల్ని వెనకేసుకొస్తా ఉంటే తప్పఖిలా, నేను నా మనవరాల్ని వెనకేసుకు రావడం లేదు. వాళ్ళేంటో తెలిసిన వాడిగా ఉన్నదే కన్నదే చెప్తున్నాను. ఆహా ఒరే భద్రం, అత్తయ్య, బావగారు, మా నాయన కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ 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 జోకులేస్తానే ఉండాడు. విన్నారా? వెనకేసుకు రావట్లేదంట. ఆళ్ల వెనకటి చరిత్ర ఉన్నది కన్నదే చెప్తా ఉండాడంట. అబ్బో, ఎంత గొప్ప చరిత్రో ఈ కోడలి గారిది. మొగుణ్ణి పొట్టను పెట్టుకున్న చరిత్ర. అదిగో ఆ కోడలి కూతురుది కట్టుకున్నోడికి తెలియకుండా కడుపు తెచ్చుకున్న చరిత్ర. ఇంగ మనవడిదైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడెప్పుడు ఫ్యాక్టరీని హస్తగతం చేసుకుని అడ్డదారిలో అధికారం ఎట్టా ఎలగబెట్టాలా అని చూసే చరిత్ర. అంతే కదా? కాదత్తా, నువ్వు వాగేదంతా నిజం కాదు. అబ్బే, అవునత్తా, మా చరిత్ర మచ్చలేంది. మా చరిత్ర మట్టి వంటి స్వచ్ఛమైంది కాబట్టే మాకు చెందాల్సిన ఆస్తిని, మాకు దక్కాల్సిన గౌరవాన్ని, మాకు రావాల్సిన అధికారాన్ని నువ్వు అడ్డంగా అడ్డదారిలో అనుభవిస్తున్నా కూడా అడ్డుపడకుండా మా బతుకేదో మేం బతుకుతున్నాం, మా మెతుకేదో మేం తింటున్నాం. నా చెల్లి, నువ్వు పలానా అని నీ కొడుకుని ప్రేమించలేదు. నువ్వు ఎవరో తెలియకుండానే తను నీ కొడుకుని ప్రేమించింది. నేను నువ్వు అనుభవించే ఆస్తి కోసం నీ కూతుర్ని పెళ్లి చేసుకోలేదు. నీ కూతురే అడ్డదారిలో దొంగతనంగా నన్ను పెళ్లి చేసుకుంది. ఇంకా ఫ్యాక్టరీ అంటావా? అది మా నాన్న రెక్కల కష్టం. మా నాన్న రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించిన పునాది. అది నీ హయాంలో అడ్రస్ లేకుండా పోతుంటే కార్మికుడిగా దాన్ని నిలబెట్టాను. కార్మికుడిగానే దానికోసం నిలబడ్డాను. ఇప్పుడు చెప్పు, ఎవరిది స్వార్థం, ఎవరిది నిస్వార్థం? ఇప్పుడు చూపించు, ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం? ఇప్పుడు మాట్లాడు, ఎవరిది మంచితనం, ఎవరిది ముంచే గుణం? నాన్న వెంకీ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదిలే నాన్నా. అమ్మా, నువ్వు ప్రతిసారి ఎందుకులే వదిలే అని చెప్పడం వల్ల, నేను వదిలేయడం వల్లే విషయం ఇంతదాకా వచ్చింది. ఏది వదిలేకూడదమ్మా, ఎక్కడిదక్కడే అప్పజెప్పాలి. అప్పుడే అర్థమవుతుంది వీళ్ళకి. అవును శారదా, నువ్వు అడ్డుపడకు. నువ్వు ఎదురు చెప్పలేక ఇప్పటి వరకు ఏడిచింది చాలు. ఆ ఏడుపుని పిల్లలకు పంచకు, ఎదురు తిరగని.
తాతయ్య, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎక్కడున్నాం? ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎందుకు గొడవని పెద్దది చేస్తున్నారు? మనవరాలా, అసలు గొడవ మొదలుపెట్టింది ఎవరు? ఎందుకు వచ్చావు, ఎక్కడున్నావని నాతో చెప్పడం కాదు, మీ అమ్మకి చెప్పు. మాయ్యా, ఈ గొడవ ఇలాగే పెరిగి పెద్దదైపోయి ఆ రిపోర్ట్లు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మనం ఇలాగైనా బతికిపోతాం మాయ్యా. అవునరా. అమ్మీ, ఆ మమ్మీ, ఈడ నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఆ డాక్టర్ని పిలువు. ఆ పాపిస్ట్ టెస్టులో ఏ నికృష్టం వచ్చినదో చెప్తే వినేసి ఈడ నుంచి పోదాం. నమస్తే అండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? చరిత్రలు చెప్పుకునేంతసేపు అయినాదమ్మా. ఇంతకీ ఆ రిపోర్ట్ సంగతి ఏమైనాది? ఇప్పుడే మెయిల్ వచ్చినట్టుందండి. ఒక్క నిమిషం, నేను తీసుకొస్తాను. పొయ్యి ముందు తీసుకురండి. మాయ్యా, రిపోర్ట్స్ వచ్చాయంట. ఖచ్చితంగా ఆ విద్యకే ఫేవర్గా వస్తాయి. ముందే వెంకీగడు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అత్త సంగతి ఏమో కానీ ఆడు ముందు మన చరిత్ర చింపేస్తాడు మాయ్యా. రిపోర్ట్స్ 2 కాపీస్ ఇచ్చాను మేడం. ఒకటి మీకు మేడం, తీసుకోండి. ఇంకొకటి మీకు. ఇగో డాక్టరమ్మా, ఈ కాగితాలు తిరగేడాలు అవన్నీ ఎందుకు కానీ అదేదో ఒక్క ముక్కలో చెప్పు. ఇప్పుడు మీరన్నదే నిజమైందండి. అంటే కూసింత క్లారిటీగా చెప్పు డాక్టరమ్మా. ఆవిడ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వినయ్కి సంబంధం లేదు మేడం.